యేసుప్రభు త్యాగం అందరికీ ఆదర్శనీయమని విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కొనియాడారు. సాటి మనుషుల పట్ల యేసు చూపిన ప్రేమ, కరుణ అనుసరణీయమని కలెక్టర్ చెప్పారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆడిటోరియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగ్గా ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాస్టర్లు మాజాంలకు పారితోషకాన్ని ప్రకటించి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అప్పలనాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ షేక్ మహబూబ్ షరీఫ్, క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు ప్రేమానందం, రెవరెండ్ పిల్లా ఆనంద్ బాబు, రెవరెండ్ ఎస్ మధు పాల్గొని క్రిస్మస్ సందేశాలు వినిపించారు. It is a symbol of love, compassion and sacrifice. ఏం చెప్పారు? అందరినీ ప్రేమించమన్నారు, శత్రువులతో కలిపి ప్రతి ఒక్కరిని ప్రేమించండి అని చెప్పారు. ఈ షో కంపాషన్ ఈవెన్ టు ది సిన్నర్స్. పాపులను కూడా కంపాషన్ చూపించాడు. మనతో పాటు సెలవు మీద ఉన్న ఒక పాపని కూడా నీకు ఏం కావాలి అని చివరి కోరిక అడిగితే దాంతో పాటు తీసుకెళ్ళమన్నాడు స్వర్గానికి. సో ఆ కోరికను కూడా మన్నించాడు. ఈ షో కంపాషన్ ఈవెన్ ఫర్ ది సిన్నర్స్. సచ్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. ఎవరు నోస్ అబౌట్ ఈ సాక్రిఫైస్. మనందరికీ తెలుసు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఎవరి కోసం త్యాగం చేశాడు? తన కోసమా? తన కుటుంబం కోసమా? కాదు, మనందరి కోసం చేశాడు. మనందరికీ మంచి దారిలో నడిపించడం కోసం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. ప్రపంచం మొత్తం మన సోదరి సోదరులందరూ కూడా ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. మన రాష్ట్రానికి సంబంధించి లక్ష్మీ చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కూడా ఒక వేదికగా చేసుకోవాలి, అందరూ ఆత్మీయ కలవాలి అనే సంకల్పంతో వారు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఆత్మీయ కలయికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. అలాగే మహిళలకు సంబంధించిన వారు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉన్నది, గౌరవిస్తున్నారు నిదర్శనం. అలాగే భాషలు కూడా మనకు నెలకి 5,00,000 రూపాయలు గౌరవం జరుగుతుంది. దాన్ని కూడా దాన్ని ప్రకటించారు. రేపు నెక్స్ట్ బహుశా మీ అకౌంట్లో వస్తుందని ప్రకటించారు. సో ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలను, మతాలను సమానంగా చూసుకుంటూ అందరికీ గౌరవించుకుంటూ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించుకుంటూ